కట్టెల పొయ్యిలు, బొగ్గుల పొయ్యిలు మాకు అన్నం స్నాక్స్ టేస్టీగా వస్తాయంటే ఈ పొయ్యిల మీద వండుతారు ఓపిక్గా. ఇటు ప్యాక్ చేశాను. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏం బాగాలేదు. అత్తయ్యకి మాయకి చెప్పేసి బయలుదేరిపోదాం. ఈరోజు అన్ని అత్తయ్య మావయ్య సైడ్ అన్ని ఊర్లు కవర్ చేసేద్దాం అనుకుంటున్నాము. ఇన్విటేషన్స్ పట్టుకెళ్ళిపోదాం. కార్ స్టీరింగ్ తిప్పినంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు ఇవన్నీ సర్దిసరికి తల ప్రాణం తోక్కు వచ్చేస్తుంది. అది పెద్ద సూర్యకాంత్, ఇక్కడ చిన్న సూర్యకాంత్ వేసేస్తున్నారు అని. నువ్వు చాలా క్యూట్ గా ఉన్నాయి చిన్న చిన్న జార్స్. ఆకులు ఎందుకు దింపుతున్నారు నానా? చెవులు పెట్టుకోవడానిక? ఎందుకు? అమ్మో పడుతున్నాయి పెద్ద పెద్దవి. ఎక్కడైనా ఆగిపోదామా అంటే వడగలరు కదా అని. ఫుల్ రోడ్డు కూడా కనిపించట్లేదు అసలు. చూడకండి అంతగా అన్ని ఈవిడే ప్యాక్ చేసిందని ఫీలింగ్. నేను చెప్పాను మీకు అలాగని. నేను చెప్పానా ఇది రాగలదు అసలు. ఇద్దరు బరువు బాధ్యతలు అడ్డంగా రాదు, నిలువుగా రావాలి మీ ఇద్దరు. బరువు బాధ్యతలు మోస్తున్నావు నేను శృతి. అంతే ఎంత మోస్తున్నా ఎవరు రారు ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. అసలు మన ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే ఆ హడావిడే వేరు. ఆడుతూ పాడుతూ పనులన్నీ సరదాగా అయిపోతాయి. ఇంకొక 2 ఉన్నాయి. మాకు హెల్ప్ చేయమంటే చక్కగా కోడలతో ఆడుకుంటున్నారు. తీయాలి ఎత్తాలి. జై బజరంగ్ బలి. మీరు ఎత్తండి, నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను. సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వండి. అదే నేను ఫీల్ అవుతాను, మీరు వచ్చి. ఈ పార్సల్స్ ఆన్ టైం డెలివరీ అయిపోయి ఫ్రెష్గా గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉంది. ఇవన్నీ మొత్తం పంచడానికి అనమాట. ఇప్పుడు ఇవి అన్బాక్సింగ్ చేస్తున్నాము. మొన్న షార్ట్ వీడియో చేశాను, ఇది మాత్రం డీటెయిల్డ్ వీడియో. 1 more పార్సల్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ అన్షు. అంచాలు ఆగాలి. అది ఈ బుడత మాత్రం మామూలు బుడత కాదు. ఫంక్షన్ లో అందరికన్నా పెద్ద పేరక్కి ఈ పేరక్కే. రావాలి. జాగ్రత్త పైన ఫ్యాన్. మొత్తం పార్సల్స్ అన్ని ఈ హాలిడే హోమ్ లోనే అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. పని మీది ఎక్స్ప్రెషన్ నాది. వేరంగా ఓపెన్ చేసేద్దాము, లేకపోతే మా కోడలు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తానంటది డబ్బాల చుట్టూ. ఇదిగో అప్పుడే చిన్న పార్సల్ ఎక్కి రెడీ అయిపోయింది. బాక్స్ మీద కూర్చోబెట్టేయాలట. ఈ 5 పార్సల్స్ తో పాటు మాకు ఇదో పార్సల్ బెనిఫిట్. దాన్ని పట్టుకొని దాని మీద చెయ్యండి. దేనికి? ఇద్దరు కలిసి నువ్వు నాదని. జబ్బజారాడు, అది ఫ్యాషన్ ట్రెండ్. దిగమంటుంటే దిగదట. పార్సల్ ఓపెన్ చేయాలంటే పార్సల్ పంచాలే. అంశు దిగుదా రీసౌండ్ మామూలు కాదు, పెద్ద సూర్యకాంత్. అది పెద్ద సూర్యకాంత్, ఇక్కడ చిన్న సూర్యకాంత్. మా బుడ్డమ్మ హాఫ్ సారీ ఫంక్షన్ కి ఫ్రెష్ గిఫ్ట్స్ నుండి కొన్ని గిఫ్ట్స్ ఆర్డర్ చేసాం అనమాట. మెయిన్ గిఫ్ట్స్ ఇవి ఏంటంటే ఇన్విటేషన్ కార్డ్స్ తో పాటు రేపు పంచడానికి స్టార్ట్ అవుతాం అనమాట. సో ఇన్విటేషన్ కార్డ్స్ తో పాటు పెట్టి ఇద్దామని చెప్పి. సో ఇవి ఏంటంటే ఓపెన్ చేసి చూద్దాం అసలు లోపల ఏమున్నాయి, ఎలా వచ్చాయని. అదొక టెన్షన్ అనమాట వచ్చినంత వరకును. బట్ ఏంటంటే అన్ని నీట్ గా కస్టమైజ్ చేయించాను. ఒక 5 డిఫరెంట్ గిఫ్ట్స్. సో చూద్దాం డిజైన్స్ ఎలా వచ్చాయో. నేను శృతి కుస్తీ పట్టాలి ఇప్పుడు. శృతి రెడీయా? రెడీ. నాతో వచ్చేది ఎవరు? నాతో ఓపెన్ చేసేది ఎవరు? అమ్మ ఇది తీయాలి. కత్తితో కంగారు చేసేద్దాం. పార్సల్స్ మాత్రం దిట్టంగా చేశారు. అసలు ఎంత కట్ చేస్తున్నా అవ్వట్లేదు. మేము కష్టపడి మధ్యలో కట్ చేసేస్తున్నాము. మనిషి ఒకసారి ఎవరైనా తగులుతుంది చాకు. ఇవి అన్ని ఇలా బాక్స్ ప్యాకింగ్ వచ్చాయి అనమాట. ఇవన్నిటిలో ఇలా సింగిల్ బాక్స్ ప్యాకింగ్ వచ్చాయి. ఎంత క్యూట్ గా ఉన్నాయో, చాలా క్యూట్ గా ఉన్నాయి. చిన్న చిన్న జార్స్. ఇవి మెటల్ జార్స్ అనమాట. మేము ఈయన ముందే అనుకున్నారు ప్లాస్టిక్ అసలు ఉండకూడదని చెప్పి. చుట్టూ పిచ్వే ప్రింట్ వచ్చి చాలా స్ట్రాంగ్ గా వచ్చాయి జార్స్. ఇవి ఇన్విటేషన్ గిఫ్ట్స్. చక్కగా దేవుడి గదిలో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇందులో కాయిన్స్ గానీ పసుపు కుంకుమ ఏదైనా వేసుకోవచ్చు. ఈ జార్ కి చుట్టూ లోటస్ వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈకి మాకు గొడవ ఏమవుతుందంటే జార్స్ ఈ బాక్సెస్ ఏమని మా మమ్మీ అంటున్నారు, మేమేమో ఈ బ్యాగ్స్ లో పెట్టిద్దాం అనేసి అంటున్నాం అనమాట. డైరెక్ట్ గా పెట్టిద్దామని. మొత్తం అందాకలకి అయితే ఒక 500 జార్స్ ఆర్డర్ చేసాము. ఇవేమో ఒక 500 బ్యాగ్స్. హాఫ్ సారీ ఈవెంట్ కాబట్టి దానికి రిలేటెడ్ గా ఇలా కస్టమైజ్ చేయించాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ప్యాక్ కి 10 బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఇందులో డిఫరెంట్ కలర్స్ భలే షైన్ అవుతున్నాయి. వీటిల్లో జార్ అలా పెట్టేసి బాక్స్ తో పసుపు కుంకుమ పెట్టేసి ప్యాక్ చేసేయడమే. ఇలా మొత్తం 500 గిఫ్ట్స్ ప్యాక్ చేయాలి ఈ రోజు.
ఫస్ట్ పసుపు శుభం కాబట్టి ఇందులో పెట్టమంటున్నారు అనమాట ఒక జారు. నార్మల్ గా అయితే పసుపు కుంకుమ జారు. ఇవి వేరేగా పసుపు కుంకల ప్యాక్స్ ఇవి. ఓపెన్ చేయొచ్చు ఒకటి. భలే ఉంది లంగోనిలో. ఇవి కూడా చిన్న చిన్ని గ్లాస్ జార్స్ లో వచ్చాయి పసుపు కుంకుమ. డైరెక్ట్ గా జార్ కన్నా ఇలా బాక్స్ పెట్టి చూద్దాం. భలే కుదిరింది అసలు. బ్యాగ్ బాక్స్ తో అయితే అలా సరిపోయింది కరెక్ట్ గా. ఇది నేను గుర్తుగా దాచుకుంటాను. కలర్స్ మాత్రం బ్రైట్ గా అదిరిపోయి బుడ్డిది తెగ ట్రై చేస్తుంది కానీ చేయి కూడా దొరకలేదు పార్సిల్లో. ఇవి ఒక బాక్స్ వెళ్ళి సర్దుకుంటారు మీరు. అప్పుడే పసుపు చేసుకుంది గౌన్ కి. ఇంట్లోకి రావడం లేట్ అనమాట. దేవుడి గదిలోకి వెళ్ళిపోద్ది గబగబాన దండాలు పెట్టడానికి. మళ్ళీ నవ్వు. ఇవన్నీ మనమే సర్దాలంటే చాలా కష్టం. ఇంక అందుకే మా అమ్మగారు కొన్ని ఇచ్చేద్దాము, అక్కడ తీసుకెళ్ళి సర్దేస్తారు. బ్యాంకాక్ లో స్ట్రీట్స్ లో ఐస్ కోలా ఇలాగే తిరుగుతుంది. అలా డబ్బాలు డైరెక్ట్ గా పెట్టకుండా జార్స్ అన్ని బయట తీసి ఒకసారి చెక్ చేస్తున్నాము అన్ని బాగున్నాయా లేదా అని. ఇదేదో కార్ స్టీర్ తిప్పేస్తున్నారు ఫుల్ గా. చాలా బాగుంది. కార్ స్టీరింగ్ తిప్పినంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు ఇవన్నీ సర్దిసరికి తల ప్రాణం తోక్కు వచ్చేస్తుంది. తోడుగా వదిలికి పిలిచాను కానీ కనిపించట్లేదు. హాయ్ ఫ్రెండ్స్. అసలే చాలా స్ట్రిక్ట్, నన్ను సాధించడానికి వచ్చారు. సౌండ్ వస్తుంది దండోరలాగా. సౌండ్ వస్తుంది చూడండి. దండోరా అంత పెద్ద మాట ఏంటంటే అన్ని ఈవిడే ప్యాక్ చేసిందని ఫీలింగ్. నలుగురు కష్టపడ్డాం మొత్తం. నేను చెప్పాను మీకు అలాగని. నేను చెప్పానా 4 చెయ్యిలు పడితే కానీ పని అవ్వలేదు. అల్లగుడ్డలు ఆవిడ ఒక చెయ్య, అల్లుడు గారు ఒక చెయ్య. హాల్ అంతా నిండిపోయింది మొత్తం. సోఫాలు అయితే ఇంక దొంటు పెట్టాము. ఒకదాని మీద ఒకటి అలా లేయర్స్ లో పెట్టాము. లేకపోతే ఇంక ఇదంతా కూడా నిండిపోతుంది ఫుల్ గా. ఇవి సర్దిసరికి ఇలా ఉందంటే పంచేసరికి ఇంకెలా ఉంటుందో ఏంటో. ఏమన్నా జబ్బులు జారిపోవా. ఇది లాస్ట్ ప్యాక్ చేయడానికి. ఇవి తీసి కొన్ని బాక్సులు ఉన్నాయన్నమాట. బాక్సులు పెట్టేద్దాము. అసలు ఓనీ ఫంక్షన్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. అసలు నిజంగా ఎంత ముద్దుగా అనిపించాయో చెప్పాలంటే. ఇంటికే ఒక మంచి కళ వచ్చేస్తుంది. అసలే ఫ్యాన్ గాలికి నేను ఎగిరిపోతానని భయం వేస్తుంటే మీరేమో బ్యాగ్లో ఎగిరిపోతాయని భయపడుతున్నారు. ఈ పసుపు కుంకుమ ప్యాకెట్ ఇంకా కవర్స్లోంచి బయట తీయట్లేదు, ఎందుకంటే మళ్ళీ పసుపు కుంకుమ లీక్ అవుద్దాం అని చెప్పి ఇంకా కవర్స్లోనే ఉంచాను ఇలాగా. ఇంకా ఎంత ఫిట్గా ఉందంటే అసలు ఇలా లాక్ చేసేటప్పుడు కూడా మంచి గుడ్డుగా ఉంది. పక్క నుంచి హ్యాంగింగ్స్ ఇలాగా పగిలిపోద్ది. అట్లా తుడుస్తుంటే మొహం పగిలిపోద్ది. అమ్మా బొమ్మలమ్మా ఎంతమ్మా. మా వదిలి దైవాలు మొత్తం అసలు ఇంటి ప్యాక్ చేశాను. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏం బాగాలేదు. కానీ ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏం బాగాలేదు. అందుకే రేపు వదిలి చీర కట్టుకున్నాడు చూపిస్తాను. ఎంతమ్మా ఇది? జస్ట్ ₹1,00,000. ఇవి ఒకటే కాదు, ప్రెష్వా గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఇప్పుడు రాబోతున్న శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి అండ్ మన ఇంట్లో జరగబోయే ప్రతి ఈవెంట్ కి వీళ్ళ దగ్గర చాలా రకాల గిఫ్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనకు చేసినట్టే ఈవెంట్ కి తగ్గట్టుగా కస్టమైజేషన్ చేస్తారు. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు అనమాట. అంతేకాదు వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండడం వల్ల మనకి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ కి వస్తుంది. చక్కగా మనం ఆర్డర్ చేసింది దానికి సెపరేట్ గా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. సో దాన్ని బట్టి మనము ఇలా ప్యాక్ చేసుకున్నాము. అండ్ వీళ్ళ దగ్గర వరల్డ్ వైడ్ డెలివరీ అవైలబుల్ గా ఉంది. ఇంకా మనం ఆర్డర్ చేయడం లేటు, మన ఇంటికి డెలివరీ చేసేస్తారు. ఇంకా మీరు చాలా రకాల ఐటమ్స్ చూడాలి అనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రెష్వా గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆల్రెడీ ఈ 2 డబ్బాలు ఎత్తాము. కొన్ని ఫుల్ బ్యాగ్ నిండిపోయాయి అనమాట. బ్యాగ్స్ నిండిపోయి ఇంక ఇవన్నీ రేపు కార్లు ఎక్కించేస్తే ఊర్లో వెళ్ళి పంచుకొని వచ్చి అలా మన చుట్టాలందరికీ. మరి ఫంక్షన్ అయినంత వరకు అయితే నాకు నిద్ర పట్టదు అనమాట. ఇంకొకటి కాదు 2 కాదు, చాలా పనులు ఉన్నాయి. కరెక్ట్గా ఫంక్షన్ ముందు రావడం ఏంటంటే చాలా పెద్ద హెడేక్గా ఉంది. ఇంకా ఎలా అవుతాయి ఏంటో అదొక టెన్షన్. దేవుడి దేవుడు మంచిగా అయిపోవాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ పని అయితే ఇదే పని అనమాట. దీంతోనే ప్రారంభించాం. ఇంకా రేపు నుండి ఫుల్ షికార్లు. అత్తయ్య మావయ్య సైడ్ ఫ్యామిలీస్ అంతటికి స్వయంగా మేమే వెళ్ళి కార్డ్స్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాము. మా అత్తయ్యని మావయ్యని చూపించమని చాలా మంది అడుగుతున్నారు కదా. వీళ్ళు మా పెద్ద అత్తయ్య మావయ్య, మా అత్తగారు వాళ్ళ అక్క. మా అత్తయ్య మావయ్య ఉన్నప్పటి నుండి మమ్మల్ని ఇంతే అభిమానంగా ఆదరించేవారు. అందులోకి మా అత్తయ్యకి కూడా ఈ అక్క అంటే చాలా ఇష్టం అనమాట.
వర్మ గారు అత్తయ్య దగ్గర ఉండే చదువుకుండేవారు చిన్నప్పుడు. చదవలేనప్పుడల్లా బాగా భయం చెప్పి మరి చదివించేవారంట. మొత్తానికి మంచి డిసిప్లిన్ లో పెంచారు ఈయన్ని మాత్రం. నెక్స్ట్ మా మావయ్య ఊరు వెళ్తున్నాము గిఫ్ట్స్ అండ్ కార్డ్స్ పట్టుకొని. కార్డ్ ఇవ్వాలంటే భయం. చూడండి అసలు ఎంత సీరియస్ అయిపోతున్నారు. ఇంకా ఇంకోటి జూలై బయట పెడుతున్నారు మా మమ్మీ వాళ్ళు. ఎవరికి నీకా నాకు కాదు కార్తీకాకి. జూలై సారీ భయానికి మర్చిపోతున్నావా? భయాన్ని మర్చిపోతున్నారు. మీరు అది చూడకండి అంతగా టెన్షన్ గా. జూలై ఈవినింగ్ ఖచ్చితంగా అన్నిటికీ రావాలి. 3 రోజులు ఉండేటట్టు ఫుల్ గా ఎంజాయ్ చేసేటట్టు డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. దగ్గర చేయించాలి. అమెరికా వాస్తవ్యులు అమెరికా వాస్తవ్యులకి తప్పకుండా రావాలి. ఫ్యామిలీ అందరూ కలిసి రావాలి. నాకు విషయం తెలిసింది, మీరు గుండుతో వస్తారని విగ్గులు పెట్టుకుంటారు. ఫ్యామిలీ అందరూ ఖచ్చితంగా రావాలి. 3 days మాతో ఫుల్ గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. హలో ఫ్రెండ్స్, ఏంటి మంచి హుషారుగా వెళ్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టాల ఇంటికి వెళ్తున్నామనా? మన ఫ్యామిలీస్ ని కలుస్తున్నాం. చాలా రోజులకి ఇద్దరం కలిసి ఫ్యామిలీస్ ని కలుస్తున్నాం. రౌండ్ టేబుల్ ఇండియా అంట. మన పొలి మీద దాటుతున్నాము. ఇక్కడ నుండి 5-6 ఊర్లు వెళ్ళాలి. మా విజయనగరం నీళ్ళ ట్యాంక్ ఎంత ఉందో చూడండి. నా చిన్నప్పుడు గట్టి తింటే నీళ్ళ ట్యాంక్ అంత అయిపోతాం అనేవారు. ఈయన ఇండియా వచ్చి చాలా నెలలు అవుతుంది. ఇక్కడ ఏమైనా అకేషన్స్ ఉన్నా, ఫ్యామిలీ ఈవెంట్స్ ఉన్నా నేనే ఒక్కదాన్నే వస్తుంటా అనమాట. ఈయన్ని పిల్లల్ని అక్కడ వదిలేసి, ఈయన ఆఫీసు పిల్లల స్కూల్ వల్ల ఇలా అంత బే కదలరు. ఇప్పుడు మన బుడ్డమ్మ ఫంక్షన్ పుణ్యమా అని చెప్పి ఇద్దరం కలిసి చుట్టాలు అందరింటికి వెళ్తున్నాం కలిసి. రాత్రి 2 అయ్యింది, 2-3 అయింది పడుకునేసరికి. అన్ని గిఫ్ట్స్ ప్యాక్ చేసుకొని అన్ని చేసుకొని మాతో పాటు సరదాగా మా వదినియాల బాబుని కూడా తీసుకెళ్ళిపోతున్నాము. హాలిడేస్ కదా. నెల్లిమర్ల చూడడానికి ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదే ఉన్నాము. పల్లెవేలుకు బస్సు వస్తుంది. వర్మ గారికి పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నట్టున్నాయి. అసలే కాలేజ్ డేస్ లో ఇటు పక్క ఎక్కువ తిరుగుతుండేవారంట. అలా పెద్ద పెద్ద కొండలు ఇలా బ్రిడ్జ్ల మీద నుంచి వెళ్తుంటే నెల్లిమర్ల అందాలు మామూలుగా ఉండవు అసలు. మీలో ఎంతమంది ఉంటున్నారు నెల్లిమర్లలో? ఏది మిస్ అయినా బ్రిడ్జ్ మాత్రం మిస్ అవును ఎవ్రీ టైమ్. అండ్ ఇటు పక్క వ్యూ ఉంటుంది. ఇప్పుడంటే ఎండిపోయింది, కానీ మామూలుగా బాగా వర్షాలు పడినప్పుడు అయితే బాగా నిండు కనిపిస్తుంది. ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ అంటున్నారు. మరి మన ఫంక్షన్ టైంలో పడదో చూడాలి. అసలే సెలబ్రేషన్స్ 3 రోజులు ప్లాన్ చేస్తున్నాము. చెప్పాలంటే నేను అంత లక్కీ కాదు. ఏదైతే పడకూడదు అవ్వకూడదు అనుకుంటానో అది అయిపోతుంది అనమాట. పర్లేదండి, వర్షాలు పడినా పడకపోయినా మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేయాలి మనం మాత్రం. లారీ దేనికో తగులుకున్నట్టుంది. గరివిడి నుండి ముడిదాం వెళ్ళే రూట్ ఇది. ఇలా సింగిల్ రోడ్లో వెళ్ళాలి. బట్ ఈ వే అంతా చాలా బాగుంటుంది. ఈ టర్నింగ్ మాత్రం మిస్ అయ్యామంటే ఇంక అంతే సంగతులు ఎట్టే వెళ్ళిపోతాం. ఈయన మాత్రం చిల్డ్గా ఒక లెనిన్ షర్ట్ వేసుకొని వచ్చారు. నేను మాత్రం ఈ పట్టు చేత్తో ఈ ఎండలో మామూలుగా కాదు. గట్టిగా వర్షం పడి అయిపోయినా బాగున్నాను, చల్లబడును. సోమలింగపురం, పెరుమాలి ఇంకా అన్ని లైనే అనమాట. తిన్నగా వెళ్ళిపోవడమే. ఈవినింగ్ లోపు అన్ని ఊర్లు వెళ్ళి తిరిగి విజయనగరం వెళ్ళిపోవాలి. పాప మీరు మాత్రం పొద్దున్నే 6 గంటల లెగ్స్ రెడీ అయిపోయి కూర్చున్నారు. ఈ రోజు కూడా నా వాళ్ళే లేట్ అయిపోయింది. ఇంకెక్కడ అలా ముచ్చట్లు పెట్టుకుని కూర్చోద్దని మరీ చెప్పారు నాకు. ఇంకా నయం ఫంక్షన్ 2 రోజులు ఉంటుండగా వస్తానన్నారు. చక్కగా ఫ్రెష్గా దిగుదాం అనుకున్నారు కదా ఫ్లైట్. లేదు, అర్జెంట్గా రావాలంటే 15-20 రోజులు సెలవులు పెట్టేశారు. ముడిదాం మా అత్యాలూరు. ఇక్కడ కోనేటి దగ్గర శివాలయం చాలా బాగుంటది. అప్పుడే ముసలి అయిపోయారంట. అమ్మో, ఏదో తీసేస్తుంది ఏంటి? ఎవరో కర్రలు అడ్డు పెట్టిట్టున్నారు. అసలే మాయ కార్ ఇది. వింటేజ్ హౌస్, పెద్దత్యాల ఇల్లు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో. అదే ఫ్యాన్స్ ఎక్కువ. 3 ఊర్లు చెప్పడం అయింది, ఇంకా 3 ఊర్లు మిగిలాయి. కార్ దిగి మళ్ళీ కార్ ఎక్కేలోపు కార్ అంతా కుంపట్లా తయారవుతుంది. ఇప్పుడు అనిపిస్తుంది చక్కగా కాటన్ చీర కట్టుకున్నంత ఉత్తమం లేదని. ఇక్కడ నుండి షార్ట్ కట్ లో పెరుమాల్ వెళ్ళిపోదాం. ఈ సింగిల్ రోడ్ టర్నింగ్స్ లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంతమంది ఈ రోడ్స్ లో కూడా హైవేలో వెళ్ళినంత స్పీడ్ వెళ్తారు. మామూలుగా అయితే పెరుమాలి విజయనగరం నుండి రాజం మీదుగా వెళ్ళొచ్చు. బట్ ఇలాగా షార్ట్ కట్ లో ఈ పొలాల మధ్యలో నుంచి వెళ్తుంటే భలే ఉంది. ఈయన లిస్ట్ అవుట్ చేసుకుంటున్నట్టున్నారు రిమైనింగ్ హౌసెస్ అన్ని.
అలా కొండ దగ్గరలో చూడండి చిన్న చిన్న కోడిగుడ్డులా కనిపిస్తున్నాయి మేకలన్నీ. మన బుడ్డోళ్ళని తీసుకొస్తే ఇంకా అలాగా గొప్ప ఎంజాయ్ చేద్దరు. మన బుడ్డోడు కానీ మనతో పాటు వచ్చుంటే ఓ 2 మేకలు కారెక్కించమంటాడు. ప్రతిదీ పెంచేసుకుంటానంటే ఇంట్లో. పెరుమాలి ఊర్లోకి వచ్చాము. అక్కడ కనపడుతున్న గుడి భాగీరథమ్మ అమ్మవారు. ఇక్కడ గ్రామ దేవత. ఈ టైంలో గుడి క్లోజ్ చేసి ఉంటుంది అనమాట. అయినా కానీ కార్డ్ పెట్టేద్దాము. కుంకుమ బొట్టు పెట్టేద్దాము. ఇక్కడ లక్కీగా చిన్న గ్యాప్ ఉంది కిందన. అందులో ఉండి కిందకి పెట్టేస్తున్నారు వర్మ గారు కార్డు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత మంచిగా అయిపోవాలని కోరుకుందాం. ఆకులు ఎంత తెంపుతున్నారు నానా? ఆకులు ఎంత తెంపుతున్నారు? చెవులు పెట్టుకోవడానిక? ఎందుకు? ఆహా, అందరూ వచ్చేవారు ఇక్కడికి. కజిన్స్ అందరూ 2 పక్కల పెట్టారా? బాగుంది ఆకేదో డిజైనర్ పీస్ లాగా. ముగ్గులు ఎంత బాగా పెట్టించారు అత్తయ్య. వర్మ గారు వాళ్ళు కార్ దిగిన వెంటనే పరుగో ఇంట్లోకి చక్కగా ఫ్యాన్ కింద కుర్చీలు వేసుకొని సెట్ అయిపోయారు. పూర్వం ఎప్పుడో వర్మ గారు వాళ్ళ తాతయ్య కట్టించిన ఇల్లు అంటే ఇవన్నీ. ద్వారాలు అయితే ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. గచ్చు కూడా చల్లగా ఉంది. అత్తయ్య మంచిగా రాగి మీద వాడుతున్నారు ఇంకా వాటర్కి. ఈ 6 ఇళ్ళకి బయట లోగిలి చాలా బాగుంటుంది. ఇది మొత్తం 6 ఇళ్ళకి ఓపెన్గా ఉండేది, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఈ డోర్కున్న గడి భలే ఉంది, నెమలిది. మంచి యాంటిక్ పీస్. ఎన్నేళ్ళ నుంచి వాడినా సరే అసలు ఎక్కడ ఇంత కోసం బెండ్ అవ్వలేదు. అప్పట్లో తాతగారు బాగా కట్టించారు. ఇక్కడ అందరూ చాలా సరదాగా ఉంటారు. ఈ ఊరు వచ్చినప్పుడల్లా ఇక్కడ అత్తయ్యలు అందరూ ఈయన చిన్నప్పుడు కబుర్లని చెప్తుంటారు. రాయిలతోనో పాల్టిన్లతోనో కప్పలను పరిగెత్తించేవారంట. ఇప్పుడేమో కప్పలు తినే దేశంలోకి వెళ్ళి పడ్డారు. కప్పలు పగబట్టిసినట్టున్నాయి పాపం. తీసుకెళ్లి తిన్నగా థాయిలాండ్ లో పడిసేయి. అసలు అత్తయ్య ఇల్లు అద్దం అంటే అద్దంలో ఉంచుకున్నారు అనమాట నీట్ గా. అప్పట్లో ఉండే గోడ బీరువాలు అవి. ఇది కూడా అప్పట్లోదే అంట. అసలు ఈ రోజుల్లో ఇప్పుడు కొనిదే మరుసటి రోజు కనిపించట్లేదు. అంటే అన్ని రెడీమేడ్సే కదా. అప్పట్లో ఎంత దిట్టంగా చేయించుకునేవారో అన్నేళ్ళు వాడేవారు. కానీ పాత బీరువాలు పాత వస్తువులు అనుకుంటాం కానీ వాటితో ఎన్ని మెమరీస్ ఉంటాయో. నేను పుట్టక ముందే కదా. ఈయన పుట్టక ముందే అంటే 60 ఏళ్ళు అయ్యి ఉంటుంది బీరువాకి. మాట్లాడితే నేను ముసలమ్మని అంటారు. దమ్ముంటే మడత మంచం సింగిల్ హ్యాండ్తో పైకి చూపించాలంట. దాని కానీ ఎత్తానంటే మరి చేయి కిందకి దిగదు, అలా ఉండిపోద్ది. తాతయ్య గారు టైం ఆల్రెడీ 1:35 అయిపోతుంది. అబ్బా తీయగా బూందీ లాడులు. ఈయనకి ఇష్టమైన లాడులు అనమాట. అత్త చేసిన మరీ ఇష్టం. ఇంకా అడిగి మరీ తింటున్నారు. వెళ్ళిన దగ్గరల్లా ఫుల్గా కూల్ డ్రింక్లు మజ్జిగలు మొత్తం కడుపంతా కలగపొలగం అయిపోతుంది. ఈయనైతే మరి అసలు ఎక్కడ తగ్గట్లేదు. బాగున్నాయని అన్నమో లేదో ఇంకా బాక్స్ లో పెట్టేస్తా అంటున్నారు కార్లో తినడానికంట. ఈ లాడులు తినేసి లడ్డులా అయిపోలట. బొగ్గులు పొయ్య ఇది ఇప్పుడే వంటుంటారు. కట్టె పొయ్యలు బొగ్గుల పొయ్యలు. మాకన్నా మా స్నాక్స్ టేస్టీగా వస్తాయంటే ఈ పొయ్యిల మీద వండుతారు ఓపిక్గా. ఇంకా అప్పుడే చేగోడీలు వంపేస్తున్నారు. కార్లో వెళ్ళినప్పుడు అలా తినంటారా అని. ముందు వస్తానని చెప్పలేదు. ఇప్పుడేం వద్దు టేస్ట్ చూసాం కదా చాలంటే మళ్ళీ ప్యాక్ చేస్తున్నారు. ఈ బ్యాగ్ అంతా సీనరీలా ఉంటుంది. మంచిగా మామిడి ముక్కలు ఎండబెట్టే టైంకి వచ్చాము. ఊరగాయలు మాగాయలు బాగా పెడతారు ఇక్కడ. ఈయన మాత్రం ఎక్కడ ఆగట్లేదు. వెళ్ళిన ప్లేస్ అల్లా ఎవరో ఒక ఏదో ఒకటి ఇస్తుంటుంటే నేను మాత్రం పర్లేదండి అన్న. ఈయన మాత్రం లేదు పెట్టండి నేను తింటాను. చాలు శనగపలుకు పకోడియా. వెళ్ళిన దగ్గర అల్లా ఏదో ఒక స్పెషల్. ఈయన శనగపలుకు పకోడీ ఫేవరెట్ అనమాట. ఇంక అందుకే అలా వేస్తున్నారు వేడివేడిగా. అప్పట్లో మా అత్తగారు కూడా బాగా చేసేవారు ఇది. ఇక్కడ బాగా వేస్తారేమో బయట పెడుతున్నారు అమ్మాలు ఇంట్లోనే. మీరు ఎక్కడ ఉన్నారా? పెరుమాలి మెయిన్ ప్లేస్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఇల్లు అయిపోయాయి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. పెడతాను చూద్దు కానీ. బాయ్. చాక్లెట్ తీసుకుంటాను. చాక్లెట్ కావాలి నాకు. అది ఇస్తావా? అవునా? బాయ్. ఈయన మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడల్లా కదలరు. అలా చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తెచ్చుకొని అక్కడ అలా ఆడుకునే వాళ్ళం, ఇక్కడ ఎలా తిరిగే వాళ్ళం అని చెప్తున్నారు. చెట్లు ఎక్కి దూకి చాలా కన్నాలు కూడా పెట్టుకునేవారంట. మొత్తానికి మధ్యాహ్నానికి 3 ఊర్లు కవర్ చేసాము. ఇంకొక 3 ఊర్లు ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్గా చేయడం ఆకలి కూడా వేయట్లేదు. బట్ టైం అయింది కదా ఇంకా కానించేద్దాం.
రాజాలో బిర్యానీస్ ఎక్కడ బాగుంటాయని ఏ ఫ్రెండ్ అడిగినా జేజే ఇన్ హోటల్లో బాగుంటాయి అంటున్నారు. యూటర్న్ తీసుకుందాం. ఇంట్లో భోజనం చేయమంటే మొక్కలు లేదు, కానీ రెస్టారెంట్ అనేసరికి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది అనమాట. ఇంక పరిగెత్తుకుని వచ్చేయడమే. మనకి ఇంట్లో ఉన్న పాలకూర కన్నా పొరిగింటి గోంగూర అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ దంపులో ట్రై చేస్తాము. ఇప్పుడు ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ వచ్చింది. అక్కడ పెట్టండి, ఫ్రై పీస్ పెట్టండి, పర్లేదు. మనం పీసెస్ తినం కానీ బిర్యానీ రైస్ మాత్రం ఎక్కించేస్తాం అనమాట. నాకు ఆ రైస్ అంటే చాలా ఇష్టం. ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చాలా బాగుంది. రెస్టారెంట్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఆల్మోస్ట్ 3 o'clock వచ్చాము. పిల్లలు స్కూల్లో అయిపోయినట్టున్నాయి, వెళ్ళిపోతున్నారు. అబ్బా బయలుదేరిపోతున్నాం అన్న టైంకి చల్లబడింది. అదేదో ఉదయమే చల్లబడితే ఎంత బాగున్నావు. మంచి క్లైమేట్ ఎంత బాగుంది చూడండి, అసలు ప్రశాంతంగా. దిగిపోవాలంటే ఇక్కడ నుంచి నడుచుకొచ్చిమంటారేమో. మెరుపు వచ్చింది, మెరుపు. ఈ టైంలో బయటకు దిగి వేడి కాఫీ తాగితే భలే ఉంటది. మొత్తానికి బ్రిడ్జ్ ఇప్పుడు కంప్లీట్ అయింది. లేకపోతే ఇక్కడే ఒక 10 నిమిషాలు పావుగంట అయిపోయేది. మన వైపు కేబుల్ బ్రిడ్జ్ ఎప్పుడు కడతారో. రోడ్డుకి అడ్డంగా క్రెయిన్ ఉండిపోయింది. ఓహో ఇదెందుకు ఇక్కడ ఎలా ఉంది అనుకుంటున్నాను. ఎదురుగా లారీ ఏదో ఆ గోతులో పడిపోయేట్టుంది, తీస్తున్నారు దాన్ని. మొత్తం రోడ్డు బ్లాక్ అయిపోయింది 5 నిమిషాలకే. ఇదిగో దారిలో కాఫీ డే కనిపించింది. ఇక్కడ వేడిగా కాఫీ తీసుకుందాం. వర్మగారు చిల్ అవుతున్నారు చక్కగా కాఫీ షాప్ లో. చిన్న చినుకులు పడతాయి అనమాట. ఎక్కడ తడిసిపోతారని బయటికి రావట్లేదు. ఎలా ఉంది కాఫీ? నేను పెట్టిన దానికన్నా చాలా బెటర్గానే ఉంది. ఇలా ఏం కలుపుతారో కానీ పాల్లో మనం ఇంట్లో అరగంట సేపు మరిగించిన ఎంత టేస్టీగా రాదు. వర్షం కుమ్మేస్తుంది బయట. అసలు ఏటో ఎప్పుడు బయలుదేరినా వర్షమే. అంటే ఏ స్పెషల్ పని మీద బయలుదేరినా వర్షాలే. పడగలవానే అసలు ఎక్కడ ఆగట్లేదు. అమ్మో మెరుపులు, అమ్మో పడుతున్నాయి పెద్దవి. ఎక్కడైనా ఆగిపోతామా అంటే వడగలదు కదా అని. అంటే గ్లాస్ బ్రేక్ అవదా? ఏమైంది? వేసేయడం బెస్ట్ ఏమో. ఇది వేస్తే మీకేం కనిపించదా? అసలు దారుణం కదా ఫుల్గా. ఎంత ఘోరమైన వర్షం నేను ఎక్కడ చూడలేదు. ఫుల్ రోడ్డు కూడా కనిపించట్లేదు అసలు. మామూలుగా వైపర్స్ బాగా అనుకున్నాం కానీ వర్షమే గట్టి పడుతుంది. ఓ ఫుల్ ఉరువులు మెరుపులు బయట. వర్షంలో తడిసొచ్చి వేడిగా ముగలై బిర్యానీ ఇంకా ప్రాన్స్ కర్రీ. సరైన టైం పడింది వర్షం. అబ్బా ఫ్లేవర్స్ గుమగుమలు ఆడిపోతున్నాయి. కొంచెం పెట్టండి. వేసేస్తున్నారు అని నువ్వు మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. రొయ్యాస్, ప్రాన్ రోస్ట్, డ్రై రోస్ట్ అని నువ్వు చేసావా? తినచ్చా? నాకేమో నమ్మకం లేదు. నేను సాహసం చేయనమ్మా. వద్దు, నాకు 4 రోజులు ఎక్స్ట్రా. భోజనం చేసి వేరంగా పడుకుని పోలే. రేపు అసలే ప్రీ షూట్ అంటున్నారు బుడ్డమ్మకి.